అనంతపురంలో నూతనంగా నిర్మించిన పురావస్తు శాఖ మ్యూజియం భవనాన్ని మంత్రి రోజా ప్రారంభించారు. పురాతన చరిత్రను తరతరాలకు తెలియజేసేందుకు ఆనాటి పురాతన సాక్ష్యాలు, ఆనవాళ్లను భద్రపరిచి అప్పటి సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకునేందుకు మ్యూజియం ఉపయోగపడుతుందని రోజా అన్నారు. విద్యార్థులు మ్యూజియంను సందర్శించి చరిత్ర ఆనవాళ్లను తెలుసుకోవాలి అన్నారు. జగనన్నని సింగిల్గా ఎదుర్కోవటం కష్టం అనేది చెప్పకనే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. సో వారి కూటమి ఫెయిల్యూర్ అవుతుంది, ఓటమి భయంతోనే ఈరోజు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి పరుగులు తీశారనేది కూడా మీరు కళ్ళారా చూస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అనే రకం. గతంలో ఏ విధంగా మోడీ గారి తో జతకలవటానికి ఎన్ని రకాలుగా ఆయన్ని పొగిడారో మనం కళ్ళారా చూసాం. ఆ తర్వాత భార్యని చూసుకోలేనివాడు రాష్ట్రాన్ని ఏం చూస్తాడు, తల్లిని చూసుకోనివాడు ఏమని అసలు ఎక్స్ట్రీమ్గా పర్సనల్ విషయానికి వెళ్ళి మోడీ గారు ఏపీకి వచ్చినప్పుడు నల్ల బెలూన్లు ఎగరేసి అమిత్ షా కారు మీద రాళ్ళు వేయించి ఎంత నానా హంగామా చేశాడో మనం చూసాం. అలాగే రాహుల్ని ప్రధాని చేస్తాను అని చెప్పి మరి కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరిగేటప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ కూడా చేయటం మనం కళ్ళారా చూసాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ 5 yearsలో ఆయన చేసిన స్కాముల వల్ల అన్ని సాక్ష్యాధారాలతో దొరికిపోయి ఈ మధ్యలోనే జైల్లో కూర్చున్నాడు. కాబట్టి ఇప్పుడు కనుక మనం సింగిల్గా ఫైట్ చేస్తే ఓడిపోతే ఈ స్కాముల్లో మనం పక్కాగా జీవితాంతం జైల్లో కూర్చుంటాం అన్న భయం పట్టుకుంది. కాబట్టే ఈరోజు మోడీ కాళ్ళ దగ్గర మొత్తం పార్టీని పెట్టేసి మీరు ఎలా చెబితే అలా అని జీ హుజూర్ అన్న రకంగా ఈరోజు ఢిల్లీలో తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టింది మనం కళ్ళారా చూసాం. సో జగనన్నని